లాక్డౌన్లో చాలా వెయిట్ చేసిన తర్వాత కుదిరేముఖ కెమ్మన్నుగుండి ట్రిప్ చేద్దాం అనుకున్నాను. కుదిరేముఖ అయితే అయిపోయింది, కానీ కెమ్మన్నుగుండిలో అలౌమెంట్ లేకపోవడం వల్ల లాస్ట్ టైం వెళ్ళడం కుదరలేదు. ఈసారి మన డామినర్ బెంగళూరు డామినర్ గ్రూప్ని తీసుకుని ట్రిప్కి వచ్చేసాను. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. వెనకాల వచ్చిన మన ఫయాజు దారి తప్పిపోయి వెళ్ళిపోయాడు లెఫ్ట్ సైడ్కి. మళ్ళీ వెనక్కి వెళ్ళి మనోడిని తీసుకురావాల్సి వచ్చింది. ఈ చెక్ పోస్టు కెమ్మన్నుగుండి కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా ఇది బ్యాక్ సైడ్ నుంచి వచ్చే చెక్ పోస్టు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మాకు బైక్స్ లోపలికి అలౌ చేస్తారు. ఫ్రంట్ సైడ్ ఉన్న చెక్ పోస్ట్ నుంచి బాగా దందా నడుస్తుంది. ఓన్లీ వాళ్ళు ఇచ్చే జీప్స్లో మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది, లేదా నడిచి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇటు చూస్ చేసుకున్నాం. మొత్తానికి చెక్ పోస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం, కానీ అక్కడున్న గార్డ్ చెప్తున్నాడు చాలా కాలం నుంచి అక్కడికి ఎవరో రాకపోవడం వల్ల జంతువులు హ్యాపీగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు. ప్లస్ మొత్తం 13 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంటుంది. చాలా దారుణమైన గోతులు, వాటర్తో నిండిపోయిన పిట్స్ లాంటివి చాలా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. చూద్దాం. అవసరం ఆఫ్ రోడింగ్లో అలాగే ఉంటుంది, ఏం కాదు.
చెక్ పోస్ట్ దగ్గర గార్డు చెప్పినట్టు ఇక్కడ చాలానే గుంతలు ఉన్నాయి. వాటిల్లోంచి బండి వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉన్న ఆఫ్ రోడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆఫ్ రోడ్లో అలా ఎక్స్పీరియన్స్ చేయడం. దారిలో కొన్ని జింకలు, చిన్న చిన్న జంతువులు కనపడినాయి తప్ప ఇప్పటిదాకా పెద్దవి ఏం కనపడలేదు. వస్తున్నా. ఓడి ఇందులోకి పోయావా? కంగ్రాచులేషన్స్. నీకు దెబ్బ తగిలిందా? ఓకే. అసలు సైడ్కి ఎందుకు వెళ్ళావు? మిడిల్లో కదా రావాలి నువ్వు. అక్కడ జారి ఇటు వచ్చావా? సరే 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 కూల్. ముందు ఇత్తుడు. You're holding the bike, no? Yeah. That's what I am telling. No. నీకు చేతికి అలాగే తగలలేదు అంత ఓకేగా? నేను కాల్ బయటికి లాగా. ఓకే, ఊరిని అలా ఒరిగింది అంతే. కూల్, రిలాక్స్. బండి చెక్ చేయి. ఎందుకు డిస్క్ బ్రేక్ మొత్తం క్లోజ్ అయిపోతుంది? మర్చిపోయాను, లాస్ట్ టైం అక్కడ రోడ్డు వేస్తున్నారు. అదే ఉందో రబ్బీస్ అయిపోయిందో ఏమైందో తెలియదు. ఇప్పుడు ఈ వర్షానికి అది జోరులో ఉందంటే అందులోంచి నరకమే కనబడుద్ది. ఏంటి 500 మీటర్స్ అయినా అప్పుడంటే ఆ కొంచెంతో వేశారు, ఇప్పుడు ఎంత దూరం వేశారు. బండి కొంచెం స్పీడ్ చేసి ఈ మూల వదిలి పెడితే ఆ మూలకి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. ఇంకేకుంటా వెళ్ళిపోద్ది. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చాను చూడు. షూరా? అయితే 2 కిలోమీటర్లో చెక్ పోస్ట్ వచ్చేది. జింకలో అబ్బా కుక్కని జింక ఇది ఇచ్చేస్తుందప్ప. కుక్కని జింకలు వెంటాడుతుంది. 2 జింకలేనా? మరి కుక్క అరిచినట్టు అరిచింది. ఇది వచ్చేసింది.